ప్రజల్ని మోసం చేస్తారని. అయితే మొన్న రేవంత్ రెడ్డి ఏం చేసిండు, చాలా గమ్మత్తుగా చెప్పిండు. కేసీఆర్ కంటే 4 ఎక్కువ ఇస్తా నేను అన్నాడు. 4 ఎక్కువ ఇస్తా అన్నాడు. కేసీఆర్ 200 పింఛన్ 2000 చేసిండు, నేను 4000 ఇస్తా అన్నాడు. కేసీఆర్ 10,000 రైతు బంధు ఇచ్చిండు, నేను 15,000 ఇస్తా అన్నాడు. కేసీఆర్ ఆడవిలో పెళ్లి పెడితే 1,00,000 రూపాయలు ఇచ్చిండు, నేను తులం బంగారం కలుపుతా అన్నాడు. లేదా ఆడవిళ్లకు ఆడోళ్ళందరికీ నెలకు 2,500 రూపాయలు ఇస్తా అన్నాడు. అయితే పాపం కొంతమంది నమ్మి ఓట్లేసిండ్రు. మా గజ్వేలోళ్ళు నమ్మలే. మా గజ్వేలోళ్ళు, మా తీగులోళ్ళు కేసీఆర్ సార్నే నమ్మిండ్రు. కానీ కొంతమంది బయట తులం బంగారం వస్తుందేమో, 15,000 వస్తాయేమో, 2 లక్షలు మాఫ్ అవుతుందేమో, ఇట్లా చాలా ఆశపడి పాపం కొంతమంది ఓట్లేసిండ్రు. కానీ ఇప్పుడు బాధపడుతున్నారు. ఇప్పుడు ఏమంటారు, అరే జన్మల మళ్ళా కాంగ్రెస్ పార్టీకి ఓటు ఏం రాబోయ్ అంటారు. అరే ఆగమైపోయినామంటారు. కానీ ఇప్పుడు ఏం లాభం, బాధపడితే ఏం లాభం? ఇప్పుడు ఏమనుకుంటే ఏమవుతుంది, ఇంకా 3 ఏళ్ళు మోయాలి, తప్పదు కదా. ఇప్పుడు అర్థమైంది జనాలకు, ఒకటి అన్ని అర్థమైతాయి. జనరల్ గా కాంగ్రెస్ పార్టీ అంటేనే దాని నిజస్వరూపం బయటపడాలంటే 3 ఏళ్ళు 4 ఏళ్ళు అవుతుండేది వరకు. ఈ రేవంత్ రెడ్డి అయితే 3-4 నెలలకే బయటపడ్డది. 3-4 ఏళ్ళు కాదు, 3-4 నెలలకే ఆగమైపోయింది దుకాణం. అరే ఇది ఉత్తరే కేసు అని పబ్లిక్ 3-4 నెలలకే మనసును పట్టినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అంటే మాటలు ఎక్కువ, పని తక్కువ. మరి ఈరోజు ఆలోచించారు. ఇవాళ రేవంత్ రెడ్డి ఎంతసేపు తెలంగాణ తల్లి విగ్రహం మార్చినా దాని మీద 15 రోజులు సినిమా నడిపిండు. తెలంగాణ సింబల్ మారుస్తాను 15 రోజులు సినిమా నడిపిండు. అందాల పోటీలు పెట్టినాను 1 నెల రోజులు సినిమా నడిపిండు. ఇవేమన్నా కడుపు నింపుతాయా? ప్రజలకు బతుకు తెరువునిస్తాయా? నువ్వు తల్లిని మారిస్తే, విగ్రహం మారిస్తే, నువ్వు సింబల్ తెలంగాణ చిహ్నం మారిస్తే, నువ్వు అందాల పోటీలు పెడితే ఇది మా రైతులకు ఏమైనా కడుపు నింపుతుందా? మా యువతకు, మా విద్యార్థులకు ఏమన్నా మేలవుతుందా? అరే వానకాలం వచ్చిందయ్యాక జనుము విత్తనాలు, జీలుగు విత్తనాలు ఇవ్వంటే గది ఏ శాతం అయితే లేదు. రేవంత్ రెడ్డి దొక్కుతున్నాయి. అవి ధర పెంచిండు, డబుల్ చేసిండు. కేసీఆర్ ఉండగా 1100 సంచి ఉంటే ఇప్పుడు 2200 చేసిండు సంచి. అవి కూడా 3 ఎకరాలు ఉన్నా ఒకటే సంచి ఇస్తారట, వాడు ఎకరం ఉన్నా ఒకటే సంచి ఇస్తారట. అదేందో బంగారం లెక్క. జనుము జీలుగు విత్తనాలు కూడా సరఫరా చేయలేని చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఏమైనా మాట్లాడితే పైసలు లేవు అంటాడు. మరి అందాల పోటీలకి ఆడికెళ్ళిచ్చినాయి పైసలు. 200 కోట్లు ఖర్చు పెట్టి అందాల పోటీలు పెట్టినాం. అందాల పోటీలతోని ఎవరికన్నా కడుపు నింపుతారా?